హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు అందరికీ. చక్కగా ముగ్గేసుకున్నాను, గొబ్బిమ్మలు యాడ్ చేశాను, గరిక, రేగి పండ్లు, నవధాన్యాలు, పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు పెట్టి గొబ్బిమ్మలు అయితే పెట్టుకున్నాను. సరదాగా అనిపించింది. తర్వాత పాలు పొంగించుకోవాలి, తర్వాత పొంగలి చేసుకోవాలి. సో ఇలాగ మట్టి కుండ అది తెచ్చుకొని, ఆవు పిడకలు తెచ్చుకొని చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత కర్పూర బిళ్ళలు పెట్టుకొని ఇలాగా వెలిగించుకున్నాను అనమాట. చక్కగా అది ప్రీ హీట్ అయిన తర్వాత పాలు అయితే పోసాను. ఎక్కువ పాలు తెచ్చుకున్నాము, ఎందుకంటే చక్కగా పొంగాలి కదా, అందుకని. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక, బొమ్మల కొలువు పెట్టుకోవాలి అని. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఆ కోరిక, అది ఎందుకో తీరటం లేదు. బొమ్మల కొలువు పెట్టుకోవాలంటే బోల్డ్ అని బొమ్మలు కావాలి కదా, అవన్నీ నా దగ్గర లేవు కదా అని అనుకునేదాన్ని. కానీ చక్కగా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అన్నీ కొనుక్కొచ్చుకోవచ్చు కదా, ఆ పని కూడా చేయలేదు. సో ఈసారి ఏమనుకున్నానంటే, ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తీసుకొని వచ్చి చక్కగా ఇలా స్టాండ్లో అరేంజ్ చేసుకొని ఇలా అన్ని బొమ్మలు తెచ్చుకొని బొమ్మల కొలువు అయితే స్టార్ట్ చేశాను. సో ఆ కోరిక కూడా తీరిపోయింది. అందరూ చేసేట్లే గుమ్మానికి తోరణాలు అయితే కట్టుకున్నాను. ఈరోజు చక్కగా ఈ లోపల పాలు అయితే చక్కగా పొంగిపోయాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. తెలంగాణలో కూడా ఇలాగే చేస్తారు, ఆంధ్రాలో కూడా ఇలాగే చేస్తారు. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని 3 గుప్పెళ్ళు తీసుకొని ఆ పాలల్లో వేసానమాట. కొంతమంది పెసరపప్పు కూడా వేసుకుంటారు. నేనైతే పెసరపప్పు అయితే వేయలేదు, బెల్లం వేసాను, నెయ్యి వేసి చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చక్కగా పొంగలి అయితే తయారు చేశాను. చాలా టేస్టీ పొంగల్ మాట. నైవేద్యం కింద అదే తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టాను. ఇవన్నీ చేసుకున్న తర్వాత నా పూజా రూమ్లో కూడా వెళ్ళి అక్కడ దీపారాధన అది చేసుకొని ఇక్కడ చేసిన పొంగలి నైవేద్యంగా అక్కడ పెట్టి అందరి భగవంతుల్ని మంచిగా కొలుచుకున్నాను, ఆరాధించాను, పూజ చేసుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. భగవంతుని ఆశీస్సులన్నీ మనకి చక్కగా లభించాలని కోరుకున్నాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటాయండి పద్ధతులు. ఏ పద్ధతి అయినా ఇది తొలి పండగ కాబట్టి, పెద్దల పండగ కాబట్టి, 3 రోజులు చేసుకునే పండగ కాబట్టి పెద్దవాళ్ళకి చక్కగా బట్టలు పెట్టుకుంటారు, వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి పెడతారు. అరిసెలని, సకనాలని, తర్వాత గారెలు, పూర్ణాలు, ఇలాగ పులిహార, పొంగలి ఇవన్నీ చేసి వాళ్ళకి పెద్దవాళ్ళకి పెడతారు. అలాగే భగవంతుడికి కూడా పెడతారు. ఎక్కువగా సూర్య భగవాన్ని కొలుస్తారు ఈరోజు. మా అత్తగారి ఊరు అయితే విజయనగరం అండి. ఆ పద్ధతిలో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది. నేను అప్పుడు అంతగా గమనించలేదు. తర్వాత నేను వెళ్ళినప్పుడు అలాగా చూసినప్పుడు వాళ్ళ పద్ధతులు కొంచెం డిఫరెంట్గానే అనిపించాయి నాకు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, పేరెంటాలని పిలుస్తారు. 5 కానీ 9, 11 మంది అలా పేరెంటాలను పిలిచిన తర్వాత వాళ్ళు వస్తారు. రాగానే వాళ్ళ నెత్తికి కొబ్బరి నూనె పెట్టి అద్దుతారు. తర్వాత వాళ్ళకి పసుపు, కుంకుమ, గంధం ఇస్తారు. గాజులు ఉంటే గాజులు వేస్తారు. చీర భుజం మీద వేస్తారు. కాళ్ళకి పసుపు రాస్తారు. కాళ్ళకి దండం పెట్టుకుంటారు. తర్వాత రైసు, అన్నం పైన చక్కగా పెసరపప్పు, నెయ్యి వేస్తారు. తర్వాత అన్ని వెజిటబుల్స్ వేసి ఒక కూర చేస్తారు, ముద్ద కూర అంటారు. ఆ కూర చేసి రసం పెట్టుకొని వేడిగా అరిసెలు వేసుకొని తింటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. మరొక్కసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. ఇట్స్ మీ భాను.